నమస్కారం. నేను సీరా రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. మనకు రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు రాజకీయాలకు తప్ప రాష్ట్రంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దానికి ఉదాహరణ మన రాష్ట్రంలో జరిగిన ఈ తిరుపతి లడ్డు ఉదంతం. తిరుపతి లడ్డు మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రాబ్లం కాదు, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మీరు చూస్తే ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ వచ్చింది రీసెంట్గా. ఆ సిబిఐ రిపోర్ట్లోని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పిన పాయింట్లు కొన్ని నేను చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, అందులో అసలు ఆవు పాల నుంచి తీసిన పదార్థమే లేదు అని చెప్పారు. అంతా కూడా ఈ కెమికల్స్తోనూ పామ్ ఆయిల్స్తోనూ చేసిన ఒక నెయ్యి లాంటి పదార్థం వాడారు తప్ప అందులో అసలు ఆవు పాలతో చేసిన నెయ్యే లేదు. అంతేకాకుండా చాలా క్లియర్గా అందులో రాశారు, అందులో జంతువుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థాలు కూడా ఏమీ లేవని. చూడండి, ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటి, జంతువుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థాలు ఏమీ లేవు అంటే ఆ విషయాన్ని పెద్దది చేసి చాలా హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే కంటే తిరుపతి లడ్డు యొక్క పవిత్రతని, అంటే తిరుపతి లడ్డూకి, మన తిరుమల తిరుపతి టెంపుల్కి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పవిత్రత ఉంది, నమ్మకం ఉంది. ప్రజలకి దేశాల నుంచి వస్తుంటారు. అలాంటి దేవస్థానం మన తిరుమల తిరుపతి టెంపుల్ని కొంత వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం డిస్టర్బ్ చేశారు. అక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే నెయ్యి కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, నెయ్యి కల్తీ అనే కంటే అసలు నెయ్యే కాని పదార్థాన్ని నెయ్యిలాగా వాడి లడ్డూ తయారు చేశారు. దానివల్ల ఖచ్చితంగా అది తిన్న భక్తుల ఆరోగ్యానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మొత్తం ఈ మోసంలోని 68 లక్షల కిలోల సింథటిక్ నెయ్యి అనబడే పదార్థాన్ని వాడారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో 230 నుంచి 250 కోట్ల కరప్షన్ జరిగింది. మరి ఇలాంటి వ్యవహారం ఇప్పుడు ఏదైతే అసలు అక్కడ కల్తీ జరిగింది అని తెలిసిన వెంటనే ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని ఏంటంటే దాని మీద ఫుల్ డీటెయిల్స్ తీసుకురావాలి. వీళ్ళు అత్యుత్సాహం చూపించి జంతు వ్యర్థాలు అందులో ఉన్నాయి, లేకపోతే జంతువు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నెయ్యి వాడారు అని చెప్పి మన టెంపుల్ పవిత్రతని డిస్టర్బ్ చేశారు. అలాగే ఈ రోజుకి కూడా ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా బాధ్యులు చేయలేదు. అంటే ఈ 2 పార్టీలు ఏం చేస్తాయంటే ఒకరికొకరు కొమ్ము కాసుకుంటారు, ఎవరినెవరు అరెస్టులు చేసుకోరు. ఓన్లీ ప్రజలని మోసం చేస్తూ వాళ్ళ రాజకీయ లబ్ధిని వాళ్ళు పొందే ప్రయత్నం చేస్తుంటారు తప్ప అక్కడ నిజంగా ఇప్పుడు ఇంత 230 కోట్ల కరప్షన్ జరిగితే దానికి బాధ్యుడైన ఒక టీటీడీ చైర్మన్నో లేకపోతే దేవాదాయ శాఖ మంత్రినో అందులో ఇంక్లూడ్ చేయాలి. కానీ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఒక చిన్న డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అధికారులను ఒక ఇద్దరిని, అలాగే ఈ కల్తీ చేసిన కంపెనీలని మాత్రమే బాధ్యులుగా పెట్టడం జరిగింది. మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అడుగుతున్నాము,
ఖచ్చితంగా దీనికి బాధ్యులైన రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించేది రాజకీయ నాయకులే, మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దానికి సంబంధించిన నాయకుల్ని కూడా ఇందులో అటాచ్ చేసి వాళ్ళని కూడా శిక్షిస్తేనే మరింత బాధ్యతాయుతంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద పూర్తి అటెన్షన్ ఇస్తారు అని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చెప్తున్నాము. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయిన వాళ్ళు ఎవరంటే హిందూ భక్తులు, వాళ్ళ మనోభావాలు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత. అంతేకాకుండా ఈ 250 కోట్ల ప్రజాధనం అవినీతి పాలవ్వడం ఇందులో జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పాపం చాలా కష్టపడి మెట్లు కడగడాలు ఇవన్నీ చేశారు, ఆయన కూడా నష్టపోయినట్టే చెప్పాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే భక్తుల విశ్వాసానికి, తిరుమల తిరుపతి పవిత్రతకి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా వారి వారి రాజకీయ లబ్ధికే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, భక్తుల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారులే కానివ్వండి, రాజకీయ నాయకులే కానివ్వండి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా సిస్టమ్ని ట్రాన్స్పరెంట్గా మరింత స్ట్రిక్ట్గా తయారు చేసుకోవాలి. అధికారులకు కూడా మా విన్నపం ఏంటంటే, దయించి మీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి తొలగొద్దు. మీరు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు, మీరు రాజకీయ నాయకులు చేసే కరప్షన్లోకి మీరు తలదూర్చొద్దు, సరికదా? మీరు దాన్ని ఆపండి, ఆపే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ బాధ్యత. ఈ అవినీతిపరులైన రాజకీయ నాయకుల్ని ఆపడం కూడా మీ బాధ్యతే అని మేము తెలుపుతున్నాము. కావున ఎవరైతే బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నారో మీరు ఖచ్చితంగా, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని పుష్ చేసినా కూడా అవినీతిని మీరు చేయొద్దని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకోవాలంటే అవినీతి అక్కడ లేకుండా చేయడం ఒక్కటే మార్గం. తిరుమల తిరుపతిని ఎంతో ప్రశాంతమైన, ఎంతో పవిత్రత ఉన్న టెంపుల్గా మనం దాన్ని కొనసాగించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. నమస్కారం.